ఒక రక్షణ పాయింట్ ఉంటుంది. అప్రిషియేట్ చేసే విషయం సార్, ఇప్పటి జనరేషన్‌లో స్మార్ట్ వాచెస్ అంటున్నారు, స్మార్ట్ రింగ్స్ అంటున్నారు. రోజుకి 10,000 అడుగులేస్తే డయాబెటిస్ నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు. ఇట్లా ఏవేంటేంటో చెప్తున్నారు. స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ హెల్త్ మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా వాళ్ళు వీలైనంత సఖ్యమైనటువంటి జీవితం గడపాలి. ఏదైతే గతంలో పెద్దగా పచనం చేయకుండానో లేకపోతే పెద్దగా ప్రాసెస్ చేయకుండా తిండి తింటూ ఉండేవారు. అలాంటి తిండి తినాలి. అట్లనే ఏది గతంలో ఇన్ని రకాలైనటువంటి ఉపకరణాలు లేవు. ఇన్ని రకాల ఉపకరణాలు లేకపోవడం మూలంగా ఒక శారీరక శ్రమ అంటూ ఉండేది. అది గృహోపకరణాలు కానివ్వచ్చు, లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్లో కానివ్వచ్చు, లేకపోతే దూరం వెళ్ళి జాబ్ చేయాల్సి వచ్చినా మనం వేరే రకంగా వెళ్ళాల్సి వచ్చేది. సో శారీరక శ్రమ అనేటువంటి చేయటం, అట్లనే ఆ ప్రకృతి సఖ్యంగా ఏదైతే సహజమైనటువంటి ఫుడ్ని వీలైనంత తక్కువ ప్రాసెసింగ్తో తీసుకోవడం మూలంగా ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండొచ్చు. సార్ యాక్చువల్‌గా ఫుడ్ అవాయిడ్ చేయాలి, డయాబెటిస్ రాకుండా ఉండాలి అంటే పోనీ అన్‌హెల్తీ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ వైట్స్ అన్నీ అవాయిడ్ చేసేయమన్నారు.